మీరు ఇచ్చేది ఉపాధి రంగాల్లో మాకు ఇచ్చేది ఎంత బీసీలకు ఇచ్చేది ఇంతకుముందు 27% ఉండే ఇప్పుడు కేవలం 5% మాత్రమే ఇస్తున్నారు. అంటే 32% ఇస్తున్నారు మాకు. ఇంకా 10% ముస్లింల రిజర్వేషన్ మాకెందుకు ఇస్తారు? ఇంకా 10% ముస్లింలకు ఇస్తున్నారు మీరు. అంటే 100లో 80 మంది వాళ్ళే ఉంటారు. ఇవాళ మీకు జనగణన తప్పు అని ఎందుకంటున్నామంటే ఇవాళ 3,90,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి. 3,90,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఇంకో 30 లక్షల మంది ఉంటారు. అంటే 4,30,00,000 మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో. సరే, ఇంకో లెక్క చూద్దాం. ఎన్నికల కమిషను 3,30,00,000 ఓటర్స్ ఉన్నారని చెప్పారు. 3,30,00,000 ఓటర్స్. ఇలా ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకున్న వాళ్ళు 60 లక్షల మంది అని చెప్పి ప్రభుత్వం లెక్కలు చూపడుతున్నది. అంటే 3,90,00,000. ఇప్పుడే పుట్టిన వాళ్ళు ఒకటి చదువుకుని రాని వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక 30 లక్షలు ఉంటారు. అంటే ఆ లెక్క చూస్తే 4,30,00,000. 4,30,00,000 జనాభా అన్ని రకాలుగా చూసిన 4,30,00,000 జనాభా ఉన్నప్పుడు మీ సర్వేలో 3,70,00,000 అని ఏ విధంగా వస్తుంది? ఇంకా 60 లక్షల మంది ఏడికి పోయారు. మరి మీ సర్వేలో ఎందుకు రాలే? మీ కులగణన మీ సర్వే ఏ విధంగా కరెక్ట్ అవుతుందో చెప్పండి. అధికారిక లెక్కలు చూసినా అనధికారిక లెక్కలు చూసినా కూడా 4,30,00,000 వస్తున్నది. కానీ మీ లెక్క మాత్రం 3,70,00,000. మిగతా 60 లక్షల మంది ఏడికి పోయారు. వాళ్ళు ఎస్టీలా బీసీలా ఓసీలా ఎవరు వాళ్ళందరూ? మరి మీ లెక్క కరెక్ట్ ఎట్లయితుంది? ఇవాళ కేసీఆర్ సమగ్ర సర్వే చేస్తే, కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేస్తే హిందువుల మొత్తం బీసీల జనాభా ఎంత అంటే 51%. ఇవాళ మీరు సర్వే చేస్తే 10%, మీరు సర్వే చేస్తే 46% వస్తున్నది బీసీ జనాభా. దానిలో ముస్లింలు కలిపితే 56% అవుతున్నది. మరి కేసీఆర్ ముస్లిం గురించి మాట్లాడారు. మరి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇదే అసెంబ్లీలో ఇదే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అసెంబ్లీలో మేము మా సర్వేలో 51% బీసీల జనాభా అయితే మీ సర్వేలో 46% బీసీల జనాభా ఎట్లయింది అన్నప్పుడు ఆ రోజు ఈ ముస్లింల ప్రస్తావన ఎందుకు తీసుకురాలి మీరు అసెంబ్లీలో? అప్పుడు ప్రస్తావన తీసుకురారు, ముస్లిం ఇష్యూ రాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ఎంత అంటే ఇవ్వాలనుకుంటున్నటువంటి రిజర్వేషన్ ఎంత అంటే 32%. ఉపాధి వర్గ రంగాల్లో మాకు ఇచ్చేది బీసీలకు ఇచ్చేది 32%. అంటే 5% మాత్రమే ఇస్తున్నారు. మేము పక్కా వ్యతిరేకమే. మేము 100% ముస్లింలను బీసీలో చేర్చడానికి పక్కా వ్యతిరేకము. ఉన్నారు ఇప్పటికే దివుదేకుల కులాలు ఉన్నారు, కొన్ని కులాలు 2 కులాలు ఉన్నాయి. వాళ్ళు మొదటి నుంచి కూడా దీనిలో లాభం పోతున్నారు. వద్దన్నాం ఏమైనా? గుజరాత్ ఇస్తలేరా, మధ్యప్రదేశ్ ఇస్తలేరా? ఇవన్నీ కాదు కదా. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడు. గుజరాత్లో అభివృద్ధి ఎట్లా జరుగుతుందో దాని గురించి చర్చిద్దాం. మధ్యప్రదేశ్లో ఏ విధంగా జరుగుతుందో చర్చిద్దాం. దాని మీద మరి అక్కడ అనేక సంక్షేమ పథకాలు ఏ విధంగా మనతో చర్చిద్దాం. అభివృద్ధి విషయంలో పోలిక పోల్చుకోండి. వాళ్ళు మీరు ఇప్పుడు 12% ముస్లిం జనాభా ఉంటే 10% తీసుకొచ్చి బీసీలో కలిపితే ఇప్పుడు 100లో 80 మంది వాళ్ళే ఉంటారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కేసు కేంద్రం అరెస్ట్ చేస్తారంటే విచారణ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. అరెస్టులు చేయాలన్నా మీరే వేయాలి, విచారణ చేయాలన్నా మీరే వేయాలి. మీకు చేతనైతే లేదు. చేతనప్పుడు ఏం చేయాలి? సిబిఐకి ఇవ్వమని చెప్పి కోరాలి. సిబిఐకి ఇవ్వమని కోరితే మేము అరెస్ట్ చేస్తాం, మేము విచారణ చెప్తాం. మీతో కానప్పుడు అనేక కేసులు ఇస్తామన్నా మేము కోర్టులో. మరి చింతల రామచంద్ర రెడ్డి గారే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి ఇవ్వాలని చెప్పి కోర్టులో పిటిషన్ ఇస్తే అడ్వకేట్ జనరల్ వ్యతిరేకిస్తున్నాడు, ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది సిబిఐకి ఇవ్వడానికి. ఫోన్ ట్యాపింగ్ కేసు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మీ ప్రభుత్వం వచ్చినాకనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు బుక్ చేసింది.
వాళ్ళందరిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసే సమయంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి క్లారిటీగా కేసీఆర్ పేరు చెప్పకనే చెప్పారు వాళ్ళు. కేసీఆర్కి ఒక్క నోటీస్ ఇవ్వలే కేసీఆర్కి ఇంతవరకు. కేసీఆర్ కొడుకు ఒక నోటీస్ ఇవ్వలే, ఒక్క నోటీసు. అరే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు, ముఖ్యమంత్రి గారే చెప్పారు, కేసీఆర్ పేరు చెప్పిర్రు అని చెప్పినప్పుడు మరి కేసీఆర్ గారికి ఒక్క నోటీస్ ఎందుకు వెళ్ళి ఇంతవరకు? ప్రభాకర్ రావు గారు పారిపోయారు, శ్రవణ్ గారు పారిపోయారు. ఎవరు హయాంలో పారిపోయారు?